వరంగల్ అర్బన్ జిల్లా రాంపూర్లో నిబంధనలకు విరుద్ధంగా వంట నూనె తయారు చేస్తున్న కంపెనీ మీద పోలీసులు దాడి చేశారు. అక్కడి ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు గుర్తించారు. మొత్తం 13 చోట్ల దాడులు చేసినట్లు తెలుస్తోంది. రిటైల్ షాపుల్లో కూడా తనిఖీలు చేశారు. వరంగల్ సిపి సుధీర్ బాబు ఆయిల్ తయారు చేస్తున్న పరిశ్రమను పరిశీలించారు. నకిలీల మీద కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సిపితోని కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఆరోగ్యాలకు హాని కలిగించే కల్తీ ఆహార పదార్థాలపై ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించినటువంటి కమిషనరేట్ పరిధిలో కూడా ఇలాంటి కల్తీ మీద కూడా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం మడికొండలో ఉన్నటువంటి ఒక ఆయిల్ మిల్లో ఉన్నాం. ఒక కంపెనీ మమతా బ్రాండ్ పేరు మీద తీసుకున్నటువంటి ఈ ఆయిల్ కంపెనీ అదే ఉన్నతమైనటువంటి బ్రాండ్స్కి సంబంధించినటువంటి వాటిలో కూడా కల్తీ చేస్తుంది. శుభం తర్వాత ఇంకొక 2-3 రుచి ఇతర కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లతో కూడా కల్తీ చేస్తూ వాటిని ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్కి సంబంధించిన శాంపిల్స్ అవన్నీ తీసుకుంటారు. మనతోటి ఈ దాడులకు సంబంధించినటువంటి విషయాలు కూడా తెలుసుకునేందుకు మాట్లాడదాం. మనతోటి సిపి సుధీర్ బాబు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఎలాంటి ఆయిల్స్ వాళ్ళ లైసెన్స్ తీసుకున్నారు, ఎలాంటి కల్తీ జరుగుతుంది, అసలు ఎట్లా గుర్తించారు మీరు ఇక్కడ చూస్తే చూడండి, అక్కడ మనకు మమతా ఆయిల్ అనేది ఇక్కడ వాళ్ళకు ఉండాలి. అది కాకుండా డిఫరెంట్ చూడండి బ్రాండ్స్ ఇక్కడ సన్ రిచ్ అని ఉంది, టేస్టీ గోల్డ్ అని ఉంది, హెల్త్ చాయిస్ అని ఉంది, ఎవ్రీడే అని ఉంది. లైసెన్స్ కండిషనాలిటీస్ లేనివి వయలేట్ చేస్తూ అతను ఇవన్నీ సప్లై చేస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే హజార్డస్ వేలో కల్తీ ఆయిల్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇంతేకాకుండా ఈవెన్ కొందరు దైవ భక్తులు దైవంతో ఉంటారు, అష్టమూలిక తైలను కూడా అయితే తయారు చేస్తున్నాడు. అన్ని రకాలుగా ఉన్నాయి. అసలు ఇక్కడ వాతావరణం చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు ప్రజల ఆరోగ్యం ఏ మేరకు భద్రత ఉండేది అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? ఈ ఆయిల్ తయారీ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ముఖ్యంగా ఆయిల్ అనేది మన బాడీ హెల్త్ గురించి లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తున్నాయి. దీంట్లో ఈ ఆయిల్ అనేది మేజర్ కల్పిట్ దాంట్లో మీరు చూస్తే ఇంత అడల్టరేటెడ్ వేదనలో చేయడంతో పాటు లూజ్ ఆయిల్తో ఉండడం పాటు డిఫరెంట్ బ్రాండ్స్ కలవడం పాటు అపరిశుభ్ర వాతావరణంలో ఇవన్నీ చేస్తున్నాయి. ఇదంతా ఇంత అపరిశుభ్రంగా ఉంచండి. ఈ ప్యాకింగ్ దాంట్లో కూడా ఇంత ఎటువంటి క్వాలిటీకి లేదు, అటువంటి డబ్బాల్లో చేసి పంపిస్తూ ఉన్నారు. రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఆ రికార్డ్స్లో ఏంటంటే అతను చాలా మటుకు అప్డేట్గా లేరు రికార్డ్స్లో కూడా. అది కూడా మేము కమర్షియల్ ట్యాక్స్ అధికారిని పిలిచాం. అలానే ఫుడ్ అడల్టరేషన్ ఉంది కాబట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా పిలిచాం. దీంట్లో అందరు అధికారులం కలిసి దీని మీద చేస్తాం. ఇదొక ఒక యుద్ధం. ప్రజలకు కల్తీ వస్తువులు ఏమి అందకుండా ఉండడానికి చేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, మా డీజీపీ గారి నిర్దేశాల ప్రకారం మేము అన్ని కోణాల్లో వీటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని చేస్తున్నాం, చర్యలు తీసుకుంటాం. అయితే దీంట్లో యాక్ట్ ప్రకారం మేము క్వాలిటీ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంది. దాన్ని తీసి చేసి క్వాలిటీ కోసం పంపిస్తాం. అంతేకాకుండా ఈ ట్యాక్స్ ఎవేజన్ ఏమైనా ఉందా, ట్యాక్స్ కట్టట్లేదని చెప్పి కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు పిలిచాం. జీఎస్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వయలేషన్ చూస్తున్నామని. అంటే కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఇంకా ఎన్ని ఉన్నాయని గుర్తించారు? ఎక్కడెక్కడ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఈరోజు మొత్తం 13 ప్లేసెస్లో మనం కేసెస్ బుక్ చేస్తున్నాం. 13 ప్లేసెస్లో క్లియర్ వయలేషన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వయలేషన్స్, లూజ్ ఆయిల్ ఉండడం కానీ, డిఫరెంట్ బ్రాండ్స్లో రీఫిల్ చేయడం కానీ, లైసెన్స్ కండిషనాలిటీ వయలేట్ చేస్తూ స్టాక్ మెయింటెనెన్స్ సరిగా లేకుండా చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద 13 ప్లేసెస్లో మేము కేసెస్. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కంపెనీస్ ఇంకా ఉన్నాయి? ఇప్పుడు మనము శుభం కంపెనీ అని చెప్పేసి 2 ప్లేసెస్లో ఉంది. ఆ 2 ప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు మమతా ఆయిల్ కంపెనీస్ ఉంది, అశోక ట్రేడర్స్ అని ఉన్నారు, అక్కడ కూడా చేస్తున్నాం. తర్వాత బీట్ బజార్లో ఉన్నటువంటి షాప్స్లో కూడా ఉన్నాయి, అక్కడ కూడా చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఏ ప్లేసెస్కి వెళ్ళాయి వెరిఫై చేస్తాం. అక్కడ కూడా ప్రజలకు అందుబాటులో రాకుండా ఈ స్టాక్ రికార్డ్స్ వెరిఫై చేసి ఈయన పంపించినటువంటి రికార్డ్స్ సేల్స్ చూసి అవి కూడా ప్రజలకు అందుబాటులోకి రాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం ఏదైతే ఆయిల్ మిల్కి సంబంధించినటువంటి దాడులు మొత్తం వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు 13 చోట్ల ఈ కల్తీకి సంబంధించినటువంటి ఆయిల్స్ మీద కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు. కల్తీకి సంబంధించినటువంటి వాటిలో ఎక్కడ ఎలాంటివి వచ్చినా కానీ ఆ దాడులు ఇదే విధంగా కొనసాగిస్తామంటూ కూడా సుధీర్ బాబు చెప్తున్నారు. మొత్తానికి అయితే ఈ మిల్లుకు సంబంధించినటువంటి శాంపిల్స్ అవన్నీ కూడా తీసుకున్నారు. కొద్దిసేపట్లో కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇతర శాఖల అధికారులందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నారు. వాళ్ళందరితోటి పూర్తిగా రికార్డ్స్ నుంచి కూడా సీజ్ చేయబోతున్నారు. మొత్తం ఈ వైలేట్ చేసినటువంటి అనేక అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేసులను కూడా బుక్ చేసే అవకాశం ఉంది. కెమెరామెన్ దుర్గా ప్రసాద్, కృష్ణమోహన్, V6 న్యూస్, మడికొండ నుంచి. ఇక ఇంకో దిక్కు కల్తీ నూనె తయారు చేయడం లేదంటున్నాడు ఆయిల్ కంపెనీ ఓనర్. ఆయిల్ తయారు చేయడంతో పాటు ట్రేడింగ్ కూడా చేస్తున్నట్లు చెబుతున్నాడు. ఇతర కంపెనీల ఆయిల్ అమ్మేందుకు తనకు అనుమతి ఉందని చెబుతున్నాడు. శాంపిల్స్ తీసుకున్నారని, టెస్ట్ల తర్వాత నకిలీదా మంచిదా అన్నది తెలుస్తుందంటున్నాడు. ఫ్రీడమ్ డిస్ట్రిబ్యూటర్ నేను
కంపెనీ నాకు డిస్ట్రిబ్యూషన్షిప్ ఇచ్చింది. ఇక్కడ కంపెనీ బిల్స్ ఉన్నాయి, కంపెనీ సరుకు పంపుతుంది, నేను అమ్ముతాను. రుచి కంపెనీ, ఫ్రీడమ్ కంపెనీ, మనది ఓన్ బ్రాండ్ ఉంది. మమతా బ్రాండ్ ఒకటి, కిచెన్ కింగ్ బ్రాండ్ ఒకటి. ఇవి మనది ఓన్గా ఇక్కడ ట్యాంకర్స్ తెప్పించి ప్యాక్ చేసి అమ్ముతాను. ప్యూర్ ఆయిల్ మీరు టెస్టింగ్ తీసుకున్నారు కదా, దాని తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు మనం కల్తీ అనేది మంచి అనేది నిర్ణయం చేస్తాం. కాకినాడ నుంచి పామాయిల్ వస్తుంది మనకు. సన్ఫ్లవర్ హైదరాబాద్ గోవర్ధన్ ఇండస్ట్రీ నంబర్ 1, మన తెలంగాణలో నంబర్ 1 కంపెనీ గోవర్ధన్ ఇండస్ట్రీ. దానికి బిల్లు ఉన్నది. అవి తీసుకొని వస్తాను నేను నా బ్రాండ్ మీద. అక్కడ చూపెట్టండి, ఫిలిం చూపెట్టండి. సన్ఫ్లవర్ ఒకటి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మీరు నేను చెప్పింది సమాధానం చెప్తాను కదా, మీరు మాట్లాడడానికి మాట్లాడుతున్నా. సన్ఫ్లవర్ మమతా సన్ఫ్లవర్ మనది ఓన్ బ్రాండ్ సార్. మమతా పామాయిల్ ఓన్ బ్రాండ్, కాకినాడ నుంచి వస్తుంది. లోహియా కంపెనీ, సౌత్ ఇండియా కృష్ణపట్నం, ఇవన్నీ వస్తుంది మనకు. మంచి క్వాలిటీ ఆయిల్ వస్తుంది. నేను ఫ్రీడమ్ కానీ రుచి కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ కంపెనీ వాళ్ళు ఇచ్చిండు మనకు. దాని ప్రకారం మనం అమ్ముతాను. నేను గర్గ్ అగ్రోటెక్ పేరు మీద లైసెన్స్ తీసుకున్న, ట్రేడింగ్ కమ్ ప్యాకింగ్. ఏ కంపెనీ అయినా నేను చేయవచ్చు ట్రేడింగ్ లా. నేను వెట్ లైసెన్స్ తీసుకున్నా, జిఎస్టీ తీసుకున్నా, దానిలో వెట్ ఏదైనా తీసుకోవచ్చు. బ్రాండ్ పేరు మీద 2 ఇటు మీద తీసుకున్న. మమతా బ్రాండ్ ఒకటి, కిచెన్ కింగ్ మీద, దానికి నాకు ట్రేడ్ మార్క్ ఇచ్చిండు. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో భారీగా నకిలీ విత్తనాలు పట్టుకున్నారు పోలీసులు. 60 లక్షల విలువ చేసే కల్తీ విత్తనాలతో పాటు వ్యాపారి రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తొండుపల్లి దగ్గర పౌల్ట్రీ ఫామ్లో రవీందర్ రెడ్డి కల్తీ విత్తనాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో శంషాబాద్ రూరల్, రాజేంద్రనగర్, నార్సింగి పోలీసులతో కలిసి దాడులు చేశారు. గోడౌన్లకు కుక్కల్ని కూడా కాపలా పెట్టాడు రవీందర్ రెడ్డి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారు అందరంగా జాయింట్ ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. సుదర్శన్ రెడ్డి అనే ఫామ్ హౌస్ ఇది. ఇక్కడ ఓల్డ్ మన పౌల్ట్రీ ఫామ్లో తాళం బ్రేక్ చేసి చూసేవరకు ఇక్కడ పాత ఇది మల్టీ బ్రాండ్స్, ఇది టైగర్ అని ఆ వైలేషన్స్ ప్రకారం ఇది ఖచ్చితంగా ఈ వాళ్ళకు రిజిస్ట్రేషన్ లేకుండా ఇది ప్రెమిసెస్ చూస్తేనే మనకి ఇక్కడ ఏర్పడుతుంది. దీనికి ఎలాంటి లైసెన్స్ కూడా లేదని చెప్తుండ్రు మన ఏవో గారు. అన్నీ ప్రాపర్టీ సీజ్ చేసుకొని రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంటాం. అరెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన మిగతా విషయాలు మీకు తెలియజేయండి. 50-60 లక్షల వర్తు ఉంటుంటుంది. ఎందుకంటే ఈ కవర్లను బట్టి చూస్తే, ఎంఆర్పి రేట్ బట్టి చూస్తే, ఆ ఎంటీ కార్టూన్స్ కూడా వేస్తే ఆల్రెడీ కొన్ని ప్యాక్ అయ్యి సీజన్లో వెళ్ళిపోయినట్లు కనిపిస్తుంది. కాటన్, ఆల్మా, బోల్ గార్డ్స్ అని అన్ని డిఫరెంట్ కంపెనీస్ కవర్స్ ఉన్నాయి. రా మెటీరియల్ ఉంది. రా మెటీరియల్తో పాటు అసోసియేట్ కెమికల్స్ ఉన్నాయి. కొన్ని ఇది మన ఆగ్రో కెమికల్స్ లాగా టిన్స్ అంటే పెస్టిసైడ్స్ కూడా ఏదో గ్రోత్ ప్రమోటర్స్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి తీసుకున్న ఎంటీ కవర్సు, బాక్సెస్